నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం అండి. దీనికి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు మల్లికాంబ మనోవికాస కేంద్రం వారు. అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు దీన్ని. అయితే ఎంతో మంది పిల్లలు ఈ ఆటిజం తో బాధపడుతున్నారు ఈ రోజులలో. ఈ ఆటిజం కి సంబంధించిన అవేర్నెస్ ప్రజల్లో ఎంతగానో అవసరం ఉంది అనే దృక్పథంతో ఇక్కడ వీళ్ళు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వారి మాటల్లో తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, అసలు ఈ ఆటిజం అనేది ఎలా ఉంటుంది? మీరు ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఎలా చేస్తున్నారు ఇక్కడ? యాక్చువల్ గా అంటే చెప్పాలంటే అండి, మన పాపులేషన్ లో 3% ఆఫ్ పాపులేషన్ ఈ మెంటల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళలో చాలా పర్సెంటేజ్ ఆటిజం చిల్డ్రన్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే రోజులలో ఎక్కువ మంది ఆర్టిస్టిక్ చిల్డ్రన్ పుట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఎవరికి తెలియదు. ఏంటంటే ఇప్పుడు మెయిన్ హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కి ఇలాంటి పిల్లలు చాలా మంది పుట్టుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము వేరే ఫారిన్ కంట్రీస్ లో కూడా ఇట్లాంటి పిల్లలు డెవలప్ అవుతున్నారు. కానీ ఇలాంటి పిల్లలు పుడుతున్నారు, కానీ పుట్టకుండా జాగ్రత్త ఎట్లా తీసుకోవడం అనేది ఎవరికి తెలియట్లేదు. ఒకవేళ పుట్టిన పిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేయాలనేది ఎవరికి తెలియట్లేదు. ఇది అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మేము ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేసే కార్యక్రమం ఏంటంటే ఆటిజం మీద అవగాహన కార్యక్రమం. ఆ కార్యక్రమము స్టూడెంట్స్ లో అవేర్ తీసుకురావడము, సమాజంలో అవేర్నెస్ తీసుకురావడమే మా ఉద్దేశం. ఇప్పుడు దాదాపు 1 వీక్ నుండి మేము ర్యాలీ నిర్వహించడం చేస్తున్నాము. అట్లానే మొత్తం మిగతా వరంగల్ హనుమకొండ ప్లేస్ అంతా కూడా బ్యానర్స్ కట్టడం జరిగింది, అందరినీ అవేర్నెస్ చేయడం కోసం అని చెప్పేసి. అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మేము నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, డిఎడ్ కాలేజ్ స్టూడెంట్స్, బిఈడి కాలేజ్ స్టూడెంట్స్, ఫిజియోథెరపీ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళే కాకుండా డిగ్రీ పీజీ స్టూడెంట్స్ కూడా ఇన్వైట్ చేసి అవేర్నెస్ చేస్తున్నాము. ఎందుకు అంటే రేపు పొద్దున యూత్ పేరెంట్స్ అవుతారు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటే ఇలాంటి రీజన్స్ తెలుసుకోవడం వల్ల వాళ్ళు ఇలాంటి పిల్లలు పుట్టకుండా జాగ్రత్త తీసుకోగలుగుతారు. అయితే మేడం, ఈ ఆటిజం కి సంబంధించిన ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళు ఎక్కువగా మీలాంటి వసతి గృహాలనే అన్వేషిస్తూ ఉంటారు. అంటే పిల్లల్ని పెంచే విధానం కష్టం అవుతుంది అని చెప్పి. అలాగే నేను వచ్చి చూసినప్పుడు మీ దాంట్లో కూడా చాలా మంది పిల్లలు అలాగే ఉండిపోయారు. వాళ్ళు మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్డ్ గా పెరుగుతూ ఉంటారు కదా. అయితే దీంట్లో ఈ ఆటిజం లో ఎన్ని రకాలుగా ఉంటారు పిల్లలు? ఆటిజం చిల్డ్రన్ అంటూ మెంటల్లీ ఛాలెంజ్ లో ఒకటి ఆటిజం ఒక టైప్. ఈ ఆర్టిస్టిక్స్ లో ఎట్లా ఉంటారంటే వాళ్ళే ఐసోలేటెడ్ గా ఉంటారు, ఒకరే ఉండడానికి ఇష్టపడతారు, ఒక దగ్గర కూర్చోరు, ప్లస్ కాన్సన్ట్రేషన్ ఉండదు, పేరెంట్స్ గానీ రిలేషన్స్ గానీ గుర్తుపట్టారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి పిల్లలు పుట్టకుండా జాగ్రత్త తీసుకోవట్లేదు. పుట్టిన వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉంటాయి, ఎట్లా వాళ్ళని ట్రైన్ చేయడం అనేది చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే పేషెంట్స్ లో కూడా ఇలాంటి పిల్లలు వస్తే వాళ్ళని ఎట్లా డీల్ చేయడం అనేది వాళ్ళకి అవసరం. డిఎడ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేసేటప్పుడు స్కూళ్ళలో ఇలాంటి పిల్లలు వచ్చింది అనుకోండి, వీళ్ళని యాక్సెప్టెన్స్ అనేది ఉండదు జనరల్ గా. నాన్న పిల్లలతో వీళ్ళని కూర్చోబెట్టడం అనేది, కానీ వాళ్ళని సింగిల్ గా హ్యాండిల్ చేయడం అనేది చాలా అవసరం. అది వీళ్ళు ఇప్పుడు చూసి అనుకోండి, రేపు ఇలాంటి పిల్లలు కల్పించినప్పుడు 0% రిజెక్షన్ అనేది ఉండాల్సి ఉంటది. ఎందుకంటే చైల్డ్ ని చూడగానే అరే ఇంతే ఆక్వర్డ్ సిచ్యువేషన్ తీసుకొస్తారు, ఇట్లానే ఉంటాడు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వీళ్ళకి ఏం రాదు ఏం తెలియదు ఇట్లాంటివన్నీ అంటుంటారు అన్నట్టు. అట్లా అనేసరికి నార్మల్ పిల్లలు కూడా వాళ్ళని దగ్గర తీసే వాళ్ళు కూడా దగ్గరికి రానికుండా వాళ్ళు భయపడుతుంటారు. అట్లాంటి వాతావరణం క్రియేట్ కాకుండా ఉండాలి అంటే ఇట్లా స్టూడెంట్స్ ఇప్పుడు ఇలా చదువుకునే పిల్లలు అవేర్ అయితే రేపు పొద్దున వాళ్ళ ఇలాంటి పిల్లలు చూసినప్పుడు వాళ్ళ యాక్సెప్ట్ అనేది చాలా బాగుంటది. పేరెంట్స్ కూడా ముఖ్యంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా మేడం. పేరెంట్స్ ఇలా కూడా బయట మా పిల్లలే కాదు అన్నట్టుగా వాళ్ళు బయట వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ పిల్లల్ని కూడా తొందరగా గుర్తిస్తలేరు. ఎందుకంటే ఆర్టిస్టిక్ చిల్డ్రన్ మనం చూస్తే నార్మల్ గా కనబడతారు. ఇప్పుడు ఈ బాబుని చూడండి నార్మల్ గా ఉన్నాడు, వాడిని చూస్తే. ఇలాంటి చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే మా పిల్లలు బాగానే ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు మనము ఇట్లా డిజేబిలిటీ అన్నట్లు అనుకోవాలి, కొద్ది రోజులైతే మాటలు వస్తాయి, కొద్ది రోజులైతే గుర్తుపడతారు, కొద్ది రోజులైతే డెవలప్ అవుతారు అని ఇట్లా అట్లా అనుకుని వాడికి 15 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ADHD చిల్డ్రన్ ఉంటున్నారు, వాళ్ళు ఏంటంటే అది డిజేబిలిటీ అని అనుకుంటలేరు, వాళ్ళు లోపం ఉందని అనుకోవట్లేదు పేరెంట్స్. దానికి అంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని కొంతవరకు వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకుని పేరెంట్స్ కి బర్డెన్ కాకుండా దాంతో సొసైటీకి బర్డెన్ కాకుండా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటది అన్నట్టు. కాబట్టి ఈ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో
చాలా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని తగ్గించాలి అంటే ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళకి అవేర్ చేయడం అనేది చాలా అవసరం ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మేము ఈ రోజు చేసింది ఏంటి అంటే ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే డిఫరెంట్ డిజబిలిటీస్, మెంటలీ ఆటిజం చిల్డ్రన్, నెక్స్ట్ డెఫెండమ్, డౌన్ సిండ్రోమ్, సెరిబ్రల్ పాలసీ, మైక్రోసెఫాలీ, హైడ్రోసెఫాలీ. దీంట్లో డౌన్ సిండ్రోమ్, మైక్రోసెఫాలీ, హైడ్రోసెఫాలీ ఏమో జెనెటికల్ రీజన్స్ వల్ల పుడతారు వాళ్ళు, క్రోమోజోమ్స్ డిజార్డర్ వల్ల. అదే అట్లానే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. దీంట్లో వీళ్ళు ఏంటి అంటే లో ఐక్యూ లెవెల్ ఉంటారు. పేరెంట్స్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కానీ, డెలివరీ టైంలో కానీ చాలా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా పుట్టడం జరుగుతుంది అన్నట్టు. పుట్టినప్పుడు నార్మల్ గానే ఉంటారు, కానీ వాళ్ళకి 0 to 5 years వరకు మనం గుర్తించి ఎర్లీగా ఇంటర్వెన్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ సివియారిటీని తగ్గించవచ్చు. కనీసం అట్లీస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఎట్లన్నా మనం డెవలప్ చేయొచ్చు, నార్మల్ కి దగ్గరే తీసుకురావచ్చు అన్నట్టు. కాబట్టి ఇలాంటి పిల్లలు పుట్టకుండా తీసుకోవాలని జాగ్రత్తలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఎక్కువ డెఫెండమ్ చిల్డ్రన్ పుట్టకుండా ఆపరేషన్ సర్జరీస్ వచ్చినాయి, అవేర్నెస్ వచ్చింది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్లు పుట్టకుండా మన పల్స్ పోలియో అని, పోలియో డ్రాప్స్ వేసుకోవడం అని, ఇలాంటివన్నీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చారు. బ్లైండ్ పీపుల్ కి అవేర్నెస్ తీసుకొచ్చారు. కానీ ఈ ఆటిజం చిల్డ్రన్ కి, మెంటలీ ఛాలెంజ్ చిల్డ్రన్ కి అవేర్నెస్ అనేది ఎక్కడ కూడా లేదు. ఇంకోటి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి, ఒక్క రీజన్ అని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పూరు వాళ్ళు, పెద్ద ధనికులు అనేది ఎవరికి సంబంధం లేదు. కాబట్టి అందరికి పుట్టడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. అందరికీ తెలియజెప్పడం అనేది చాలా అవసరం. ఈ రోజు ఆటిజం అవేర్నెస్ డే కాబట్టి పర్టికులర్ డే అనేది మనం పట్టుకొని సెలబ్రేట్ చేయడం వల్ల కొంతమందినైనా మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. మా ఉద్దేశం అదే. మొత్తం వైడ్గా అయితే చేయలేము, కానీ మేము ఉన్న 1/2 కిలోమీటర్ రేంజ్ లో అయినా కూడా చేయగలిగితే చాలు అనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరు పెట్టిన స్టాల్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మన ఆటిజం చిల్డ్రన్ అండి, ఇలా చూస్తే చూడండి నార్మల్ చిల్డ్రన్ లాగానే కనిపిస్తారు మనకి. వీళ్ళకి ఐసోలేషన్ లక్షణాలు ఉంటాయి, హెడ్ నాడింగ్, స్టీరియోఫోనిక్ బిహేవియర్స్ ఉంటాయి, సెల్ఫ్ స్టిమ్యులేటివ్ బిహేవియర్స్ ఉంటాయి అన్నట్టు. బిహేవియర్స్ అంటే వాళ్ళు ఇట్లా కొట్టుకుంటూ దాన్ని స్టిమ్యులేట్ అవుతారు పిల్లలు. ఇప్పుడు ఆ బాబు చూడండి ఊగుతున్నాడు, మూమెంట్ తనకి స్టిమ్యులేషన్ అవుతుంది ఆ మూమెంట్. ఇట్లా చాలా మంది బిహేవియర్స్ ఉంటాయి అన్నట్టు. చాలా మంది ఇప్పుడు చాలా మంది పిల్లలు తీసుకెళ్ళింది పేరెంట్స్. ఇందాక 5-6 పిల్లలు ఉండే, చాలా ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటారు అన్నట్టు వాళ్ళు. వీళ్ళనే ADHD చిల్డ్రన్ అని కూడా అంటారు. అంటే వీళ్ళ గురించి వీళ్ళు అవేర్నెస్ కోసం ఇది విజువల్ గా చూసే వాళ్ళకి తెలుస్తుంది అని. ఇదేమో సెరిబ్రల్ పాలసీ అండి. ఏంటండి సెరిబ్రల్ పాలసీ? వీళ్ళని చూస్తే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అనుకోండి, కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కాదండి. బై బర్త్ వీళ్ళకి స్పైనల్ కార్డ్ లో ప్రాబ్లం ఉండడం వల్ల నడక అనేది రాదు. నడక కాకుండా మామూలుగా మెంటల్ గా కూడా చాలా మంది తక్కువ నాలెడ్జ్ ఉంటది వీళ్ళకి, అకాడమిక్ స్కిల్స్ లో ఉండే. కాకపోతే మిగతా మెంటల్లీ ఛాలెంజ్ చిల్లర్ కానీ కొంతవరకు నాలెడ్జ్ ఉంటది వీళ్ళకి కొంతవరకు నాలెడ్జ్ ఉంటది. ఇప్పుడు మా దగ్గర ఉండే పిల్లలు అయితే ఈ బాబా కొంచెం స్పీచ్ వస్తుంది, తనకు కూడా స్పీచ్ వస్తుంది, కానీ కొంచెం మనకి కరెక్ట్ గా అర్థం కాదు. అదే ఎజాజ్, ఎజాజ్ నీ పేరేంటి? లంచ్ చేశారా? లంచ్ అయిపోయిందా? ఏం పెట్టారు మేడం మీకు? ఇష్టమా నీకు? అవునా, బాగుందా ఇక్కడికి రావడము? నీ పేరేంటి? ఎజాజ్. అయితే వీళ్ళ కాంట్రాక్చర్స్ ఉంటాయి అన్నట్టు, ఇట్లా అమెండ్మెంట్స్ అనేవి సరిగ్గా రావు. ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ చాలా ఇక్కడ పెట్టారు చూడండి ఉంటది. ఇది టోటల్ బాడీ ఎఫెక్ట్ అవ్వడము, 2 కాళ్ళు ఎఫెక్ట్ అవ్వడము, ఇది ఒక వైపు ఎఫెక్ట్ అవ్వడం, ఇది ఒక హ్యాండ్ ఎఫెక్ట్ అవ్వడము. అంటే ఈ టోటల్ బాడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఏ పనులు చేసుకోలేరు, అన్ని పనులు వేరే వాళ్ళ మీదనే ఆధారపడారు. ఈ కాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు చేతులతో వాళ్ళ పనులు వాళ్ళు కొద్ది వరకు చేసుకోగలుగుతారు. వీళ్ళు కూడా సేమ్ మేడం, వీళ్ళు కూడా చేసుకోగలుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు కొంతవరకు చేసుకోగలుగుతారు మేడం. అర్థమవుతాయి చెప్పినవి కూడా. మస్తిష్క పక్షవాతం అంటారు తెలుగు. మస్తిష్క పక్షవాతం, సెరిబ్రల్ పాలసీ. ఓకే, వీళ్ళ గురించి మొత్తం కూడా డీటెయిల్స్ పెట్టారు. ఓకే, లక్షణాలు. సివియర్ సిపి చిల్డ్రన్ ఎట్లుంటారంటే బెడ్ మీదనే ఉంటారండి. మెడల్ నిలబెట్టరు, నడవ నిలబడరు, నడక రాదు. వాళ్ళు ఓన్లీ బెడ్ మీదనే ఉంటారు అంతే అన్నట్టు. ఓన్లీ మూమెంట్స్ ఉంటాయి అంటే బాడీ. ఫిజియోథెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్,
రోజువారీ దినచర్యలు వాళ్ళకి అనుగుణంగా పరికరాలను అవి మార్చి అంటే పరికరాలు ఇట్లా చూపించండి. ఇది మేడం స్పూన్ అంటే వాళ్ళ చేయితో వాళ్ళు తినడం, ఫైన్ మోటార్ స్కిల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి స్పూన్ తో తినడం, ఇలాంటి వాళ్ళకి గట్టిగా పట్టుకొని రాదు. ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు అనుకో, వాడికి అది grip ఉండదు. ప్లస్ వాళ్ళకి విజువల్ ప్రాబ్లం ఉంటది, ఐ కాంటాక్ట్ కూడా కరెక్ట్ ఉండదు మేడం. విజువల్ ప్రాబ్లం గురించి ఇది చూపిస్తారు, బ్రష్ తీసుకొస్తున్నాము అని మనం చెప్పి చెప్తుంటే వాళ్ళకి అర్థం అవుతది. అట్లా మేడం. దీంట్లో గంట ఉంటది మేడం, అది కూడా విజువల్ ప్రాబ్లం గురించే ఉంటది. దీని ద్వారా వీళ్ళకి ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా తయారు చేయడం కొన్ని వరకైనా వాళ్ళు కొంతవరకు. అవును మేడం. మరి చూడండి వాళ్ళిద్దరి తలలు చిన్నగా ఉన్నాయి చూసిందా? అవునవును, అంటే బాడీ కన్నా తల తల ఉండవలసిన సైజ్ కంటే తక్కువ సైజ్ ఉంటదండి. అట్లా ఇవన్నీ వాళ్ళ పిల్లలు లక్షణాలు ఎలా పుడతారు, అట్లా కారణాలు అట్లా అంటే ఇది మనకి బేబీ కడుపులో ఉన్నప్పుడే తెలుస్తుంది. జెనెటికల్ రీజన్స్ వల్లనే వస్తాయండి ఇవి. ఎందుకంటే క్రోమోజోమ్స్ డిజార్డర్ వల్లనే ఇలాంటి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు. ఇలాంటి పిల్లలు ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏమైనా జెనెటికల్ టెస్టులు చేస్తున్నారు ఇవాళ రేపు, అట్లా మనకి 4th month లో 5th month లో కూడా ఐడెంటిఫై అవుతారు. అవుతుందా మేడం? జెనెటికల్ కాజెస్ ఉన్న చాలా చిల్డ్రన్ చేసిన ప్రెగ్నెన్సీ లేడీస్ కి తెలుస్తుంది కంపల్సరీ. పిల్లలు డిజబిలిటీ ఐక్యూ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయండి? అంటే అందరికి 70% వీళ్ళు ఐక్యూ లెవెల్ అండి. వీళ్ళందరికీ కూడా చాలా తక్కువ 50%. మనం మాట్లాడేదైనా అర్థం అవుతుందా? ఈయన మాట్లాడతాడు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హలో హలో చెప్పు. నీ పేరేంటి? భిక్షపతి. అవునా? ఇక్కడ చూడు, నన్ను చూడు. దాన్ని చూడద్దు. భిక్షపతి నీ పేరు చెప్పు. నన్ను చూడవా? అన్నం తిన్నావా? తినలేదా? అయ్యో, ఇక్కడ కూర్చుని పెట్టారా మీ టీచర్స్? బాగుందా ఇక్కడ రావడము? బాగుందా? బాగుంది. అంటే మేజర్ గా ఏముంటదండి డౌన్ సిండ్రోమ్? మేజర్ గా అంటే వీళ్ళకి చూడండి అందరికి ఒకటే తీరు లక్షణాలు ఉన్నాయి చూసేదా. ముక్కు పొట్టిగా ఉంటది, ముక్కు ఇట్లా ముక్కు దూరం లేకుండా ఉంటది పిల్లలకి వీళ్ళందరికీ. ఇంకోటి పామ్స్ డెవలప్ కావు, కంజంక్టల్ హార్ట్ ప్రాబ్లము, ఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అవయవ లోపాలతో పుడతారు పిల్లలు వీళ్ళు. ఇంకోటి వీళ్ళకి ఎఫెక్షన్ ఎక్కువ ఉంటది. సప్న చెప్పండి. ఎఫెక్షన్ ఎక్కువ ఉంటది మేడం. ఇమిటేషన్ అంటే ఇంకొకరిని అనుకరించే సామర్థ్యం ఎక్కువగా ఉంటది మేడం. అంటే హాయ్ చెప్తారా? హాయ్ చెప్తే హాయ్ చెప్పండి నాన్న. పింకీ లేచి విష్ చేయి మేడం. నమస్తే. నేను హాయ్ అంటే వాళ్ళు ఇంకా నమస్తే అంటున్నారు. తను పింకీ మేడం. ఇప్పుడు వీళ్ళతో పోలిస్తే తను కొంచెం మైల్డ్ ఎబిలిటీ దానికి, అంటే వీళ్ళతో కన్నా ఆమెకు అర్థం చేసుకునే స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. తన పనులు తాను చేసుకుంటది. స్పీచ్ ఉన్నది, కాకపోతే క్లారిటీగా రాదు కానీ బట్ మాట్లాడగలుగుతాడు. అంటే మనం ఏదైనా మాట్లాడితే దానికి రెస్పాండ్ అవుతుంది. ఈ అమ్మాయి వచ్చేసి అక్షయ మేడం. తనకు డౌన్ సిండ్రోమ్ తో పాటు ఆటిజం లక్షణాలు కూడా ఉన్నాయి మేడం. ఒక దగ్గర స్థిరంగా కూర్చోదు, ముఖ కదలికలు చేంజ్ చేస్తా ఉంటది, డిఫరెంట్ పోల్చుకుంటే వీళ్ళకి అఫెక్షన్ ఎక్కువ ఉంటది మేడం. అంటే తినకి ఇంకొకటి అదనంగా ఉందన్నట్టు, ఆటిజం లక్షణాలు కూడా తినకి ఎక్కువగా ఉన్నాయి, వీళ్ళకి లేవు అట్లా. అంటే డౌన్ సిండ్రోమ్ లో కూడా ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఉంటారు. అవేర్నెస్ అయినా రావాలి. ఇది మేడం మెయిన్ 18 సంవత్సరాల లోపు మ్యారేజ్ అంటారు. గర్భం దాల్చిన 35 సంవత్సరాలు దాటిన ఆ టైం, అంటే 35 సంవత్సరాల తర్వాత లేట్ గా ప్రెగ్నెన్సీ వచ్చినా ఈ డిజార్డర్ తో పెడతారు మేడం. ప్రెగ్నెన్సీ బిఫోర్ మెయిన్ వచ్చేసి మేడం ఇది డౌన్ సిండ్రోమ్ అనేది ఒకటే డెఫినేషన్ మేడం. తండ్రి శుక్రకణంతో తల్లి అండకణం ఫలదీకరించే సమయంలో క్రోమోజోములు విభజన చెందుతాయి, విడుదల అవుతాయి మేడం. ఆ టైంలో అసాధారణంగా విభజన చెందడం వల్ల 21వ క్రోమోజోమ్ తో ఒక అదనపు క్రోమోజోమ్ యాడ్ అవుతుంది మేడం. ఎక్కువ యాడ్ అవ్వడం వల్ల ఇట్లాంటి డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుడతారు మేడం. మెయిన్ మానవ శరీరంలో 23 జతలు క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే 47 వచ్చిందంటే ఈ కండిషన్ తో ఉన్న పిల్లలు పుడతారు మేడం. అది ముందే గుర్తించచ్చు అండి? అంటే ప్రెగ్నెన్సీ టైంలో గుర్తించవచ్చు మేడం. ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. దాదాపు 10వ వారం నుంచి టెస్టులు చేయించుకొని ఇలాంటి పిల్లల కండిషన్ అంటే తెలుస్తుంది, టెస్టుల ద్వారా తెలుసుకొని ఈ పాపులేషన్స్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం.